వచ్చే ఎన్నికల్లోపు డీలిమిటేషన్ పెరగనున్న లోక్సభ అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు. విజయవాడలో టెర్రర్ లింకులు, ఉగ్ర భావజాలానికి అడిక్ట్, 3 యువకుల అరెస్ట్. కదులుతోన్న మొయినాబాద్ డ్రగ్స్ డొంక, ఇవాళ కస్టడీలోకి నిందితులు విచారించనున్న పోలీసులు. పేదల బియ్యం రోడ్డు పాలు, పట్టించుకోని అధికారులు, ఎన్టీఆర్ జిల్లాలో నిర్లక్ష్యం. విశాఖలో ఏసీబీ రైడ్స్, చిక్కిన వార్డ్ సచివాలయ ఉద్యోగి 80,000 తీసుకుంటూ పట్టుబడ్డ వైనం. నంద్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్, బుడగ జంగాల కాలనీలో 50 మందికి అస్వస్థత, ఫంక్షన్లో మిగిలిన ఆహారం తిన్నట్లు గుర్తింపు. హైదరాబాద్లో ఇంధన కష్టాలు, పాత బస్తీ బంకుల్లోనూ స్టాక్ బోర్డులు, పలుచోట్ల వాహనదారుల బారులు. హైదరాబాద్ షాలిబండలో హత్యాయత్నం, పరారీలో 3 సోదరులు, నిందితుల కోసం గాలింపు. బెల్లంపల్లిలో కార్డన్ సెర్చ్, గంజాయిపై ప్రత్యేకంగా దృష్టి, మత్తుకి బానిసలు కావద్దని యువతకు సూచన. ఏపీలో ఇవాటి నుంచి 5 రోజుల వర్షాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కురిసిన వాన, మహబూబాబాద్లో భారీ వర్షం. తమిళనాడులో భారీగా బంగారం, వెండి సీజ్, ఎన్నికల స్క్వాడ్ తనిఖీల్లో పట్టివేత, ఇప్పటిదాకా 100 కిలోలకు పైగా స్వాధీనం. దుబాయ్లో చిక్కిన డ్రగ్ కింగ్ పిన్, జాజ్ ని అరెస్ట్ చేసిన ఇంటర్పోల్, భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు. కుక్క కాటుతో బాలిక మృతి, రేబీస్ సోకడంతో కన్నుమూత, మహారాష్ట్రలో ఘటన. సైబర్ మోసాలకు చెక్, పెట్టుబడుల ఆశ చూపి కుచ్చుటోపి, ఢిల్లీలో 11 మంది నిందితుల అరెస్ట్. తమిళనాడు ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు, బీజేపీకి 27 సీట్లు ఇచ్చిన అన్నాడీఎంకే, అన్బుమణి పీఎంకే పార్టీకి 18 స్థానాలు.